చూడండి ఫ్రెండ్స్, ఆ పైన ఎక్కడో ఉంది కదా ఫ్రెండ్స్ రాక్స్. ఆ రాక్స్ పైన వాటర్ అనేది, రెయిన్ వాటర్ అనేది పడుతుంది ఫ్రెండ్స్. ఆ పడినప్పుడు ఆ రెయిన్ వాటర్ అంతా ఇలా డౌన్ ఏరియాకి అనేది వస్తుంది ఫ్రెండ్స్. అలా డౌన్ ఏరియాకి వచ్చి ఇలాగా ఈ ఈ డౌన్ ప్రాంతానికి అనేది వస్తుంది ఫ్రెండ్స్. వచ్చినప్పుడు అక్కడి నుంచి వాటర్ అనేది ఇలాగా కాలువ టైపు వస్తుంది ఫ్రెండ్స్. ఇలాగా అందులోంచి వచ్చిన చిన్న చిన్న మైనర్ పార్టికల్సే డిఫరెంట్ సైజెస్ ఫ్రెండ్స్. ఆ సైజెస్ నేను చూపెడతాను. అందులోంచి వచ్చిన వాటరే ఇలాగ స్టోర్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ స్టోర్ అయిన వాటర్ ఇలాగ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇలా వచ్చినప్పుడే మనకి శాండ్ అనేది చూడండి ఫ్రెండ్స్, అదంతా శాండే ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్ శాండ్. ఇదే మనకి డ్రై అవ్వాలి ఫ్రెండ్స్. ఇది మనకి ఎండ అనేది కాసినప్పుడు ఇదంతా డ్రై అవుతుంది ఫ్రెండ్స్. ఇదంతా డ్రై అయినప్పుడు మనకి ఇది శాండ్ తయారవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ డిఫరెంట్ సైజెస్ అని. ఇదొక సైజుగా వాటర్ ప్రెజర్కి రాక్ నుంచి వేరైంది ఫ్రెండ్స్. ఇదొక సైజుగా రాక్ నుంచి వేరైంది ఫ్రెండ్స్. ఇదొక సైజు ఫ్రెండ్స్. ఇంకా ఇందులోనే చిన్న సైజులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇలా చిన్న సైజు నుంచి ఇలా చిన్న మైనర్ పార్టికల్స్ వరకు విడినాయి ఫ్రెండ్స్. ఈ శాండ్ మనకి ఉంది కదా ఫ్రెండ్స్, ఇందులోనే మనకి ఇది డ్రై అయినప్పుడు దీని సైజ్ అనేది మనకి 4.75 mm అనేది ఉంటేనే మనం దీన్ని శాండ్గా కన్సిడర్ చేస్తాం ఫ్రెండ్స్. అనగా ఇసుక అనేది మనకి ఒక సైజ్ అంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఆ సైజు కోసమే మనం ఈ శాండ్ని 4.75 mm కన్నా తక్కువ ఉందంటే మనం దాన్ని ఇసుకని కన్సిడర్ చేయం ఫ్రెండ్స్. దాన్ని సాయిల్ కిందే కన్సిడర్ చేస్తారు. ఆ సైజు ఉన్నప్పుడే మనకి సిమెంట్లో అనేది మిక్స్ చేసి మనకి బిల్డింగుల్లోని, వాల్స్లోని, కన్స్ట్రక్షన్లోని ఎక్కువగా వాడతారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా శాండే. ఈ సైడ్ కనబడుతుంది చూడు, ఇదంతా శాండ్ ఏరియా. ఇది అలా చూసుకుంటూ వెళ్తే ఇదంతా శాండ్ ఏరియా ఫ్రెండ్స్. ఇదంతా శాండే ఫ్రెండ్స్. ఇది చిన్న కెనాల్ లాంటిది ఫ్రెండ్స్. వాటర్ అనేది వెళ్ళే కెనాల్ ఫ్రెండ్స్. ఈ కెనాల్లోనే ఇక్కడ అనేది కొద్దిగా శాండ్ అనేది స్టోర్ అయింది ఫ్రెండ్స్. ఇదంతా శాండే ఫ్రెండ్స్. అలా శాండ్ అనేది స్టోర్ అవుతుంది. ఇది డ్రై ఏరియా అయినప్పుడు, అనగా ఎండ కాసినప్పుడు ఇది అనేది మనకి ఒక రకమైన షేడ్ కింద ఆడుతుంది ఫ్రెండ్స్. ఆడినప్పుడు ఈ శాండ్ని మనం తీసుకుని మనకి కన్స్ట్రక్షన్కి అనేది తీసుకెళ్తారు ఫ్రెండ్స్. ఇదంతా శాండ్ ఏరియా ఫ్రెండ్స్. అలా శాండ్ ఏరియా అలా వెళ్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆ పెద్ద రాక్ ఉంది కదా ఫ్రెండ్స్, రాక్ ఏరియా చూడండి ఫ్రెండ్స్, అదంతా రాక్ ఏరియా ఫ్రెండ్స్. ఆ రాక్ ఏరియాలోంచి మనకి చూడండి ఫ్రెండ్స్, అక్కడ వాటర్ అనేది ఎలా వస్తుందో ఆ వాటర్ అనేది అలా కిందకి అలా జారి అక్కడ స్టోర్ అవుతుంది ఫ్రెండ్స్. అక్కడ స్టోర్ అయిన వాటర్లో కూడా శాండ్ అనేది మనకు ఉంటుంది ఫ్రెండ్స్. కానీ వాటర్ అనేది రిమూవ్ అవ్వాలి. ఎలా అంటే ఫ్రెండ్స్, ఎండ కాసినప్పుడు ఆ వాటర్ అనేది రిమూవ్ అవుతుంది. రిమూవ్ అయినప్పుడు అక్కడ అనేది మనకి శాండ్ అనేది దొరుకుతుంది. ఒకవేళ వాటర్ అనేది రిమూవ్ అయినప్పుడు మీకు వీడియో తీసి పెడతాను ఫ్రెండ్స్, అందరూ చూడండి ఫ్రెండ్స్. చూడండి, అదంతా రాక్ ఏరియా. ఈ రాక్ ఏరియా మీద రెయిన్ అనేది పడుతుంది ఫ్రెండ్స్. ఆ రెయిన్ అనేది పడినప్పుడు మనకి డిఫరెంట్ సైజెస్ మైనర్ పార్టికల్స్ అనేవి ఏర్పడి అందులోనే స్టోర్ అవుతాయి ఫ్రెండ్స్. ఆ స్టోర్ అయిన దాంట్లోనే మనకి శాండ్ అనేది దొరుకుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా శాండ్ ఏరియా. ఇదంతా చూడండి, ఇదంతా శాండ్ ఏరియా. ఇదంతా చూడండి ఫ్రెండ్స్, ఇదంతా శాండే ఫ్రెండ్స్. ఈ శాండ్ అనేది కూడా కన్స్ట్రక్షన్లకి పట్టుకెళ్ళి యూస్ చేస్తారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా శాండే ఫ్రెండ్స్. ఇలాగా ఇది ఒక కెనాల్ టైప్ ఫ్రెండ్స్. ఇది ఒక కెనాల్లోంచి మనకి శాండ్ అనేది ఏర్పడుతుంది ఫ్రెండ్స్. ఇదంతా శాండ్ ఏరియా ఫ్రెండ్స్. ఒక లేయర్ కింద శాండ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్.
ఇదంతా శాండ్ ఏరియా కావడంతో మనకి ఇక్కడ నుంచి శాండ్ అనేది ఎక్కువగా పట్టుకెళ్తారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా శాండ్.